ఓం సాయిరామ్. ఆ తర్వాతి దశను ఆగమలోకం అని అంటారు. అత్యంత అరుదైన మహామహిమాన్విత మహనీయులే ఈ స్థితిని పొందగలరని మహనీయుల ఉవాచ. కనుకనే అందరాని లోకం అని ఈ లోకానికి పేరు. ఈ స్థితిని పొందిన మహనీయుని ఆగమ పురుషుడు అని అంటారు. ఆ పైన ఒక ఆగమం అనే రాజప్రసాదం ఉంటుంది. ఆగమ పురుషుడు ఆ లోకాన్ని పాలిస్తాడు. ఆ ఆగమ పురుషుని యొక్క ఒక్క వెలుగు ముందు, అణువు వెలుగు ముందు శతకోటి సూర్యుల వెలుగు సిగ్గుతో తలదించుకుంటుంది. ఆ వెలుగుకు అవధులు ఉండవు. ఈ స్థితిలో అంతటా అన్నింటా ప్రకాశించే మరియు అంతటా అన్నింటా నిండియుండి అన్నింటికీ కారణమైన శుద్ధ చైతన్యం తామేనని అనుభవం ఈ స్థితిని సొంతం చేసుకున్న మహనీయుని సొంతం. అందుకని బాబా తరచూ ఉద్గారించే నీవు కలిపి చూసేదంతా నేనే అనే మాటలలోని భావం ఆ స్థితిలోని అనుభవసారమని విస్పష్టంగా విశదమవుతుంది. ఆ తరువాతి దశను కబీరు అనామిలోకం లేదా అకహలోకం అని పిలుస్తారు. ఇదే పరమోత్కృష్టమైన సర్వశ్రేష్ఠధామం, వైకుంఠపాళిలోని పరమపదం, శుద్ధ భగవతత్వం యొక్క నిజ నివాసం. ఏ వివరణ, ఏ వర్ణన అందుకోలేని, స్పృశించలేని సద్గురు సామ్రాట్టు అయిన సాయి మహారాజు యొక్క స్వస్థలం. ఈ స్థితిలో ఓలలాడే అనామి పురుషుని యొక్క మహిమాన్వితమైన ప్రకాశం అన్ని వర్ణనలకు, వివరణలకు, విశ్లేషణలకు అతీతమైనదని కబీర్ పేర్కొంటారు. ఓ సోదరా, ఆ తర్వాతి లోకం అకహలోకం. అక్కడ అనామి పురుషుడు నివసిస్తాడు. అక్కడికి చేరుకున్న వారికే ఆ స్థితి అవగతమవుతుంది. అన్ని పదాలకు, వర్ణనలకు ఆ పురుషుడు అతీతుడు. లౌకికమైన అర్థంలో అనామి పురుషుడు అంటే ఏ నామం లేని పురుషుడు అని అర్థం. కానీ నిర్గుణ నిరాకార శుద్ధ పరబ్రహ్మ అనేది అసలైన నిజమైన అంతరార్థం. మనకై మనం పిలుచుకునే పేరు తప్ప ఆ శుద్ధ భగవంతునికి తనకంటూ నిజానికి ఏ నామం ఉండదు. కనుకనే బాబాను ధూలియా కోర్టువారు మీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు వీరంతా నన్ను సాయిబాబా అంటారు అని బాబా అనడంలోని అసలైన అంతరార్థం అదే. తద్వారా తమ అనామితత్వాన్ని గురించి బాబా చెప్పకనే చెప్పారు. ఆ విధంగా భక్తోద్ధరణకై అన్ని లోకాలకు పరమపదం నుండి పతించిన పరమోత్కృష్ట పరమ సద్గురువే శ్రీ సాయిబాబా. అటువంటి సద్గురుమూర్తికి, అవతార పరబ్రహ్మకు భక్తులుగా మారిన భాగ్యానికి నోచుకున్న సాయి భక్తుల పరమ భాగ్యాన్ని పొగడమని ఏ పదాల పొందికనైనా ప్రార్థిస్తే సామర్థ్యం సరిపోదు అంటూ పరిమితి ముసుగులో ప్రక్కకు తప్పుకుంటుంది. నిజానికి సర్వశ్రేష్ఠధామమైన ఈ అనామి లోకాన్ని బాబా తమదైన శైలిలో చివరికంట గమ్యం అని ఉల్లేఖించారు. బాబా ఒక సందర్భంలో నానాసాహెబ్ చాందోర్కర్తో చిట్ట చివరి వరకు మనలను వదలని వారితోనే మనం స్నేహం చేయాలి అనే అద్భుతమైన మాటలలోని అంతరార్థం, సద్భక్తుని తన స్వస్థలానికి చేర్చే వరకు చేయి విడువని సద్గురువే నిజమైన సహచరుడు అని, హృదయపు అట్టడుగు పొరలలోని భగవంతుని యొక్క స్వస్థలమైన అనామి లోకమే బాబా పలికిన చిట్ట చివర అనే పదంలోని అంతరార్థం. తద్వారా అప్పటి వరకు తాము తోడుంటామని బాబా తమ భక్తులకు ఇచ్చిన మాట. నిజానికి ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ఎంతటి గాఢ బంధాన్ని అయినా, ప్రగాఢ అనుబంధాన్ని అయినా ఏదో ఒక దశలో వదులుకోవలసిందే. ఏ స్నేహము, ఏ బాంధవ్యము, ఏ అనుబంధము చివరి వరకు వెంటరాదు. కానీ చిట్ట చివరి వరకు, చివరికంట గమ్యం చేరే వరకు వెంట నిలిచేది, వెంట నడిచేది ఒక్క సద్గురువు మాత్రమే. అదే ప్రతి సాయి భక్తుడు ప్రతి నిత్యం స్మరించుకోవలసిన నిత్య సత్యం. ఆ మాటనే బాబా పదే పదే పలికారు. ఒక సందర్భంలో నాసిక్ వెళ్ళడానికి బాపూసాహెబ్ జోగ్, ముంబాయి వెళ్ళడానికి కాకాసాహెబ్ దీక్షిత్ అనుమతి పొందేటప్పుడు శ్రీ దీక్షిత్ బాబాతో, బాబా
మీరు కూడా పదండి, దారిలో బాపు సాహెబ్ను వదిలేసి మనం ముంబై వెళ్దాం అని బాబాను అడిగితే, బాబా తమదైన శైలిలో మరియు పరిభాషలో నేను ఎప్పుడూ ఎవరినీ మధ్యలో వదిలేసే రకం కాదు అని సుస్పష్టంగా తెలియచేశారు. తద్వారా తమతో రుణానుబంధంతో ముడిపడి ఉన్న ప్రతి భక్తుని చివరికంట గమ్యం చేర్చే వరకు చేయి వదిలేసి లేదని తేటతెల్లంగా తేల్చి చెప్పారు. అదే సద్గురువు అవతార కార్యంలోని పరమార్థం. నిజానికి బాబా అవతరించింది ఆ మాటకొస్తే ఏ సద్గురువైనా అవతరించేది తమ భక్తులను ప్రాపంచిక ఆనందాలను ప్రసాదించడానికి కాకుండా తద్విరుద్ధమైన అమృతమయమైన అవధులు లేని అన్ని ఆనందాలకు పరమైన పరమానందాన్ని ప్రసాదించడానికే. అయినా తమ భక్తుని ఇహపర శ్రేయస్సు కోసం అనుక్షణం అహరహం అభిలషిస్తూ సదా తమ భక్తునికి ఎన్నటికీ తరుగులేని తిరుగులేని ఆనందాన్ని ప్రసాదించాలని పరితపించే సద్గురు సాయి కంటే నిజమైన సహచరుడు, సాంగత్యుడు, సామీప్యుడు, స్నేహాభిలాషి, శ్రేయోభిలాషి ఎవరు ఉంటారు? నిజానికి పరమోచ్చమైన పరమపదమే తమ స్వస్థలమైన బాబా వంటి సమర్థ సద్గురు సామ్రాట్టు బాహ్యంగా 3.5 మూరల దేహంగా నడయాడిన అంతరంలో తమ శుద్ధ సహజ స్థితిలోనే సదా ఓలలాడుతారు. నిజానికి అదే వారి అసలు స్వరూపం. బాహ్యంగా కనపడే 3.5 మూరల దేహం కాదు. అందుకే బాబా పదే పదే బాబా అంటే 3.5 మూరల దేహం కాదు అని తమ సహజ స్థితిని తెలియచేసేవారు. బాహ్యంగా తమ లీలలతో చర్యలతో తమతో రుణానుబంధంతో ముడిపడి ఉన్న అసంఖ్యాక భక్తులకు ఐహికంగా ఆముష్మికంగా తమ మహిమానుభూతులను రుచి చూపించి ప్రాపంచిక పారమార్థిక ప్రవాసంలో ప్రగతిని ప్రసాదించేవారు. అదే సమయంలో అంతరంలో అవధులు లేని అనంతమైన ఆధ్యాత్మిక లోకాలలో ఎందరో సద్భక్తులను ఉద్ధరించేవారు. ఒక విధంగా ఎటువంటి ప్రాపంచిక పదానికి అర్థానికి అందనటువంటి ఓ అతీతమైన అవర్ణనీయమైన అనుపమానమైన ద్వంద్వస్థితి బాబా వంటి సమర్థ సద్గురు సామ్రాట్టుకు మాత్రమే సాధ్యమయ్యే మరియు వారు స్వయం సంకల్పంతో ప్రాప్తింపచేసుకునే ఓ అలౌకిక పరిస్థితి. అందుకే బాబా ప్రతిరోజు తాము ఆనాడు ఏ ఏ ఊర్ధ్వలోకాలలో ఏ ఏ జీవులను ఎలా తమ దివ్యానుగ్రహంతో ఉద్ధరించారో సామాన్య జనావళికి అంతుబట్టని తమదైన పరిభాషలో వర్ణించేవారు. దురదృష్టవశాత్తు ఆ కథనాలన్నీ గ్రంథస్థలం కాలేదు. బాబాలో అత్యంత స్పష్టంగా ప్రస్ఫుటమయ్యే ఈ అద్వితీయ వైనాన్ని ఉటంకిస్తూ శ్రీమద్ తర్కడ్ వారు ఎల్లప్పుడూ 2 స్థితులయందు ఉండేవారు. ఒకటి సాయిబాబా బాగా షిరిడీలో మెలుగుతూ తమ భక్తుల ఐహిక ఆముష్మిక కోరికలను తీరుస్తుంటారు. రెండవది శుద్ధ పరమాత్మక విశ్వమంతా వ్యాపించి ఉంటారు అని ఆమె యొక్క నిర్ధారణ పూర్వక గమనికను వర్ణించేవారు. సాధారణంగా కొందరు మహాత్ములు వారి దేహంలోని జీవన గతిని కనిష్ట స్థాయిలోకి నెట్టి సమాధి స్థితిని పొందడం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ శ్రీ సాయి వంటి సమర్థ సద్గురువుకు ప్రయత్నపూర్వకంగా సమాధి స్థితిని పొందే వైనం ఉండదు. వారు బాహ్యంగా ప్రాపంచిక జీవన గతిని సాధారణ స్థితిలో ఉంచుతూనే అదే మార్గంలో తమ శుద్ధ సహజ స్థితిలో శ్రీమద్ తర్కడ్ వర్ణించినట్లుగా సదా మమేకమై ఉంటారు. కానీ ప్రస్తుత సందర్భంలో బాబా తమ జీవన గతిని పరిపూర్ణ అచేతనావస్థలోకి తీసుకెళ్ళి కొన్ని గంటల పాటు తమ సహజ స్థితి అయిన సంపూర్ణ చైతన్యావస్థలో సంపూర్తిగా సంలీనం చెందడంలోనే అంతరార్థాన్ని అర్థం చేసుకోవడం అలౌకిక జ్ఞానులకు కూడా అత్యంత కఠినమైన అంశం. ఆ చర్యలోని పరమార్థం ఆ సద్గురునాథునికి మాత్రమే ఎరుక. కానీ కేవలం అస్తమా వ్యాధి నిర్మూలనార్థం బాబా అలా చేశారనే కొందరి చరిత్రకారుల వర్ణన శుద్ధ హాస్యాస్పదం. ఎందుకంటే ఆ తరువాత కూడా ఎన్నో సందర్భాలలో బాబా తీవ్ర ఉబ్బసానికి లోనయ్యారు.
ఏ క్షణంలోనైనా దేహం వదిలేస్తారేమోనని చుట్టూ ఉన్న భక్తులు తీవ్రంగా భీతిల్లే విధంగా బాబా భయంకరమైన దగ్గుతో ఉబ్బసంతో బాధపడ్డారు. కానీ ఏ సందర్భంలో కూడా బాబా అలా అచేతన అవస్థలోకి వెళ్ళిన దాఖలాలు లేవు. అన్నింటికీ మించి మహల్సాపతి తాను స్వయంగా తెలియచేసిన స్మృతులలో ఆ సందర్భంలో బాబా ఉబ్బసంతో బాధపడుతున్న వైనంలో అలా జరిగిందని చెప్పడం లేదు. ఇకపోతే మహల్సాపతికి కూడా తన ఆత్మపు అపూర్వమైన పారమార్థిక లోకాలలో ఓలలాడిన బ్రహ్మాండంలోకి వెళ్ళిన అలౌకికమైన అనుభవం తన నియోజిత సద్గురువైన శ్రీ సాయి కృపా విశేషంగా ఓ సందర్భంలో ప్రాప్తమైంది. కానీ ఆ లీలలోని అంతరార్థాన్ని ఆసంతం అవగతం చేసుకోవాలంటే ఆ లీలను తెలుసుకోవడం కంటే ముందే మనం ఇంకొంచెం లోతైన వివేచనకు పూనుకోవాలి. ఆ ప్రక్రియలో కళాన్ని అనుసరించుదాం. మనం తెలుసుకోవలసిన ఓ అపురూపమైన సత్యం ఏమిటంటే అద్భుతమైన ఆ పారమార్థిక లోకంలోకి సద్భక్తుని యొక్క పయనం సమర్థ సద్గురుని సహచరత్వంతోనే జరగాలి. ఆ సకల లోకనాథుని ప్రత్యక్ష మార్గం దర్శనంలోనే ముందుకు సాగాలి. లేకపోయినట్లయితే అడుగడుగునా అడుగు తడబడుతుంది. మాయామోహాల మడుగులో మునగాలని మనసు మారాం చేస్తుంది. పురాణాల్లోని ఎన్నో కథలు అపూర్వమైన ఈ సత్యాన్ని అంతరార్థంగా చేసి మనోరంజకమైన రీతిలో మనకు బోధిస్తాయి. ఉదాహరణకు విశ్వామిత్రుడు సుమారు 60,000 సంవత్సరాలు తపమాచరించి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులకు చేరుకున్నప్పటికీ మేనకమోహంలో తపోభంగం జరగడం ఈ సత్యాన్ని తెలియచేస్తుంది. ఋష్యశృంగుడు 88,000 సంవత్సరాలు తపస్సు చేసిన మహిమాన్వితమైన మహర్షి. అటువంటి ఋషి చేతుల మీదుగా యజ్ఞక్రతువు జరిగితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే హేతువుతో దశరథ మహారాజు యజ్ఞం చేయమని ఆహ్వానిస్తే ఋష్యశృంగుడు తిరస్కరిస్తాడు. కానీ ఒక వేశ్య తన అందంతో ఋష్యశృంగుడిని మాయామోహంలో పడివేసి దశరథ రాజ్యానికి తీసుకువస్తుంది. అలాగే పరాశర మహర్షి తన జీవితమంతా తపోమయం గావించి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులకు అందుకుని ఓ పడవలో నది దాటే ప్రక్రియలో ఆ పడవను నడిపే యువతి మోహంలో చిక్కుకొని తన మనసులోని నిమ్నస్థాయి కోరికను వ్యక్తపరిచినప్పుడు ఆ యువతి అందుకు అభ్యంతరం చెబుతూ తన దేహాన్నుండి తీవ్రమైన చేపల దుర్వాసన వస్తుందని తెలియజేస్తుంది. అప్పుడు పరాశరుడు తన తపశ్శక్తితో ఆ యువతి శరీరాన్నుండి ఆహ్లాదభరితమైన సువాసనలను వెలువరింపచేస్తాడు. మత్స్యగంధిని సుగంధిగా మారుస్తాడు. అప్పుడు ఆ యువతి పైనుండి సూర్య భగవానుడు చూస్తున్నాడని కనుక ఆ తప్పు చేయలేనని చెబితే పరాశర మహర్షి మరలా తన తపశ్శక్తిని వినియోగించి చుట్టూ దట్టమైన పొగమంచును సృష్టిస్తాడు. అప్పుడు మరలా ఆ యువతి నదీదేవత చూస్తుందని చెబితే పరాశరుడు తన తపశ్శక్తిని ఖర్చు చేసి ఆ నది మొత్తం అయిపోయేటట్లు చేస్తాడు. క్షణికమైన నిమ్నస్థాయి కోరికను తీర్చుకోవడం కోసం తన తపశ్శక్తిని అంతా పరాశరుడు ఆ వైనంలో ఖర్చు చేసే విధంగా మోహంలో చిక్కుకుపోయాడని పురాణ కథనం. అసలు ఆ పురాణ కథలు కల్పితమా సత్యమా అనేది అప్రస్తుతం. కానీ ఆధ్యాత్మిక శక్తినంతా దుర్వినియోగం చేసుకునే విధంగా అశాశ్వత సుఖాల కోసం ఆరాటపడే మనసును అధీనం చేసుకోలేని బలహీన క్షణాలు అత్యున్నత పారమార్థిక స్థితులలో కూడా ఎలా ఎదురవుతాయో తెలియచేసే బోధను అద్భుతమైన రీతిలో ఆ కథలు తేటతెల్లంగా తెలియజేస్తున్నాయనేది అక్షర సత్యం. పరమపద సోపాన కేళిలో బ్రహ్మలోకం, విష్ణులోకం మరియు శివలోకం వంటి ఎన్నో అత్యున్నతమైన ఆధ్యాత్మిక లోకాలను దాటాక కూడా తరువాతి గడులలో సాధకుడిని అట్టడుగు గడికి చేర్చే అరికాశుడు అనే అతిపెద్ద సర్పాన్ని ఉంచడంలోని నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యం అదే. మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా నేను సున్నం నింపిన బస్తాలను చాలా వాటిని గాడిదలపై తీసుకువచ్చాను. దారిలో దొంగలు దోచేశారు అని మాధవనాథ్ మహారాజ్ శిష్యునితో బాబా అన్న మాటలలోని అద్భుతమైన అంతరార్థం ప్రస్తుత సందర్భంలో ఇంకా స్పష్టంగా మనకు అవగతమవుతుంది. ఎన్నో సంవత్సరాల తీవ్ర తపస్సుతో ప్రోగు చేసుకున్న బస్తాల కొద్దీ సున్నపు మూటలు ఆధ్యాత్మిక శక్తినంతటినీ అన్నింటినీ
హృదయపు పొరలలో మాటు వేసుకున్న దొంగల విషయ వాసనలు అరక్షణం ఏమరపాటులో ఆమాంతం ఆశాంతం దోచుకుంటాయి. తద్వారా మహాత్ముల బోధనలోనూ మరియు మహిత గ్రంథాల కథనాల్లోనూ అంది వచ్చేది ఒకే సత్యం. అదేమిటంటే పారమార్థిక పయనంలో ఏమరపాటు కూడదని. అసలు అన్నింటికీ మించి అతిపెద్ద అవరోధం ఏమిటంటే ఏ లోకంలో ఏ దశలో అత్యున్నత దశను అందుకున్నానని అనిపిస్తుంది. ఇక ఇంతకు మించి ఏముంటుంది అనే భావన సద్భక్తుని హృదయంలో తనకై తాను ప్రతిఘటించలేనంత బలంగా కలుగుతుంది. ఏమరపాటును కలుగచేసే అటువంటి బలహీన క్షణాలలో వెంట నుండే సద్గురువు వీపు చెరిచి ఆ మాయా ప్రభావాన్ని గురించి విపులంగా వివరించి ఆయా లోకాలలోని డొల్లతనాన్ని ఎరుకపరిచి అన్ని లోకాలకు పరమ గమ్యమైన సర్వశ్రేష్ఠ ధామం ఇంకా ముందర ఉందని, అదే నీ స్వస్థలమనే స్పష్టతను కలుగచేసి పరమపద సోపానాన్ని కొనసాగింపచేస్తారు. కనుకనే మార్గదర్శి రూపంలో సద్గురు దేవుని సహచరత్వం ఈ పయనంలో అత్యంత ఆవశ్యకం. ఈ సత్యాన్ని తెలియచేస్తూ బాబా ఒక సందర్భంలో మార్గం చాలా కష్టమైనది, దారి పొడవునా పులులుంటాయి, ఎలుగుబంటు ఉంటుంది అని తమదైన శైలిలో చెప్పారు. అప్పుడు అక్కడే ఉపస్థితమై ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ మార్గదర్శి తోడుంటే అని అడిగాడు. అందుకు బాబా మార్గదర్శి తోడుంటే ఇక ఏ పంచాయతీ లేదు. అప్పుడు పులి పక్కకు వెళ్తుంది, ఎలుగుబంటి పక్క నుండి వెళ్ళిపోతుంది, లేదంటే ఒక పెద్ద చితి ఉంటుంది, అందులో వెళ్ళి పడే ప్రమాదం ఉంది అని బోధించారు. కనుకనే ఏతావాత తేలే సత్యం ఏమిటంటే పారమార్థిక పయనంలో ప్రతి అడుగు యొక్క గమనంలో సద్గురువు యొక్క సహచర్యం అత్యంత ఆవశ్యకం. అప్పుడే సద్భక్తుడు గమ్యం చేరడం సుసాధ్యం అని. సమర్థ సద్గురువు సాయి సాన్నిధ్యంలో అనుక్షణం పునీతుడవుతున్న మహల్సాపతి తన హృదయ లోతుల్లోని ఎన్నో ఆధ్యాత్మిక ఎత్తులను అధిరోహించిన విషయం మరియు ఆ ప్రక్రియలో మహల్సాపతిని బాబా అడుగడుగున సావధానం చేసిన వైనాన్ని తెలియచేసిన సంఘటనలోని మర్మం మనకు అవగతమవ్వాలంటే పైన మనం గావించిన విస్తారమైన వివేచన వెలుగులోనే పరికించాలి. అప్పుడే ఆ లీలలోని నిజమైన అంతరార్థం మనకు కూలకషంగా అర్థమవుతుంది. ఒకరోజు బాబా బజారు నుండి బర్ఫీ తెప్పించి మహల్సాపతికి తినిపించి, అరే భగత్, ఈ రోజు నుండి నీవు భూమికి వీపును ఆనించవద్దు అని ఆదేశించారు. ఒక విధంగా నియమం విధించారు. కానీ అత్యంత కఠినమైన ఆ నియమపాలనలో మహల్సాపతి యొక్క లిప్తపాటి ఏమరపాటు ఎటువంటి పరిణామాలకు తీసిందోననే విషయాన్ని మహల్సాపతి మాటలలోనే విందాం. ఒకరోజు నేను భోజనం అది పూర్తి చేసి గోడకు వీపును ఆనించి కూర్చున్నాను. అప్పుడు నా ఆత్మ ఒక్కసారిగా బ్రహ్మాండంలోకి వెళ్ళింది. అందువలన నేను నేలపై పడి నేలకు వీపు ఆనింది. అప్పుడు నా చెవులలో ఇద్దరు ముసల్మాన్లు హాక్లాయి ఇల్లా ఈ అల్లా అని అనసాగారు. కొంచెం సేపటికి నా ఆత్మ నా శరీరంలోకి రావడంతో నేను స్పృహలోకి వచ్చాక నేను కూడా ఆ మాటలే అనసాగాను. కానీ నా కాళ్ళు కదలడం లేదు. అందువలన నా కుమారుడు మనుమరాళ్ళు నా కాళ్లను మర్దన చేశారు. సాయంకాలం నేను మసీదులో దీపాలు వెలిగించడానికి వెళ్ళాను. అప్పుడు బాబా నాతో, ఏరా, నీకు నేను చెప్పాను, ఇంకెప్పుడు భూమికి వీపు ఆనించవద్దు అని చెప్పారు. ఇక బాబా యొక్క అద్భుతమైన ఈ ఆదేశంలోని అంతరార్థాన్ని ఆకలింపు చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించుదాం. నిజానికి హృదయ లోతుల్లోని ఆధ్యాత్మిక లోకాల ద్వారా జరిగే పయనంలో అతి పెద్ద ఆటంకము ఏమిటంటే మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా ఏ లోకంలో అదే పరమోచ్చమైన స్థితి అనే దృఢమైన భావం కలగడం. ఇటువంటి భావన మాయామోహం యొక్క ఇంకొక రూపం. ఆ మాయా ప్రేరణ వలన ప్రతి మజిలీ తన చివరి గమ్యంగా గోచరవుతుంది. ఒక విధంగా ప్రతి దశలో కలిగే ఇటువంటి దృఢమైన భావన తదుపరి పయనంలో పెను అవరోధమై పారమార్థిక పురోగతికి గొడ్డలి పెట్టెలా మారుతుంది. దానికి కారణం ఏమిటంటే ప్రతి దశలో నమ్మశక్యం కాని వైనంలో అద్భుతమైన సిద్ధులు, అతీంద్రులు, శక్తులు
ప్రకటమై తాను పరిపూర్ణ భగవంతునిగా మారాననే భ్రమను కలిగిస్తాయి. ఇటువంటి భ్రమయే బాబా ఉల్లేఖించిన అతిపెద్ద స్థితి. ఇటువంటి భ్రమ ఫలితంగా జనాకర్షణ రీతిలో జరిగే అతీంద్రియ సిద్ధుల ప్రకటం తత్ఫలితమైన పరిణామం సద్భక్తుని యొక్క ఆధ్యాత్మిక సంపదను బాబా చెప్పిన చితి రూపంలో నిలువునా దహించి వేస్తుంది. ఓం సాయిరామ్. తర్వాతి భాగం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.